అల్లు అర్జున్ వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంటుంది. పోలీసులు అల్లు అర్జున్ బెయిల్ రద్దు కోసం హైకోర్టులో పిటిషన్ కు సిద్ధమయ్యారని తెలుస్తుంది. దీంతో అల్లు అర్జున్ మెగా కాంపౌండ్ అలర్ట్ అయింది. అల్లు అర్జున్ ఇంటిపైన దాడి గురించి చర్చించినట్టు సమాచారం. తెలంగాణలో ఇక బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు ఉండదని ప్రభుత్వ ప్రకటన సినిమా పరిశ్రమకు షాక్ గుర్చేసింది. దీంతో ఢిల్లీ నుంచి ఆపరేషన్ ప్రారంభించినట్టు తెలుస్తుంది. ప్రభుత్వ నిర్ణయం మారేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిణామాలు ఆసక్తికరంగా మారుతుంది. అల్లు అర్జున్ కేసు రోజు రోజుకి జటిలంగా మారుతుంది. బెయిల్ రద్దు కోసం పోలీసులు కోర్టును ఆశ్రయిస్తే కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠతని పెంచుతుంది. ఇప్పుడు తాజా పరిణామాలతో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం సంచలనంగా మారింది. కొత్త సినిమాలకు బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు అనుమతి ఇవ్వమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ఇది టాలీవుడ్ కు బిగ్ షాక్ గా మారింది. సంక్రాంతి వేళ పెద్ద హీరోల సినిమాలు వరుసగా విడుదల కానున్నాయి. తెలుగు సినిమాలకి హైదరాబాద్ తో సహా తెలంగాణ జిల్లాల ప్రధాన మార్కెట్ గా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏపీ పైన ప్రభావం చూపుతుందని అంచనాలు కనిపిస్తున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వంలో సంప్రదింపుల కోసం మెగాస్టార్ ను రంగంలోకి దించేలా కొందరు సినీ ప్రముఖులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో అతని ఇంటికి వెళ్లటం మినహా చిరంజీవి ఇప్పటి వరకు ఓపెన్ గా ఈ వ్యవహారం పైన స్పందించలేదు. ఇక బాధిత కుటుంబానికి సినిమా ముఖ్యులు బాసటగా నిలవకపోవటం పైన ముఖ్యమంత్రి శాసనసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో రేవంత్ ఆగ్రహం గుర్తించిన మెగా అల్లు ఫ్యామిలీ ఢిల్లీ కేంద్రంగా ముందుగా చర్చలకు లైన్ క్లియర్ చేసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తుంది. చిరంజీవి గతంలో కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించడంతో మెగాస్టార్ చొరవ తీసుకోవాలని సినీ ప్రముఖులు కోరుతున్నట్లుగా ఇండస్ట్రీలో ప్రచారం సాగుతుంది. తాజాగా తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్రాజు తో చర్చించాలని భావిస్తున్నారు. అయితే ఈ అంశంలో అసెంబ్లీ వేదికగా సీరియస్ గా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని ఇప్పటికే పోలీసులకు స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. తమకు ఎవరిపైన ద్వేషం లేదని, అదే సమయంలో సినీ ప్రముఖులు స్పెషల్ ప్రివిలైజేషన్ మాత్రం ఉండదని రేవంత్ తేల్చి చెప్పారు. దీంతో ముందుగా ప్రభుత్వంతో చర్చల కోసం టాలీవుడ్ ప్రముఖులు ఢిల్లీ నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి రేవంత్ ఏ విధంగా స్పందిస్తారు, ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారుతుంది. అల్లు అర్జున్ వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంటుంది. పోలీసులు అల్లు అర్జున్ బెయిల్ రద్దు కోసం హైకోర్టులో పిటిషన్ కు సిద్ధమయ్యారని తెలుస్తుంది. దీంతో అల్లు అర్జున్ మెగా కాంపౌండ్ అలర్ట్ అయింది. అల్లు అర్జున్ ఇంటిపైన దాడి గురించి చర్చించినట్టు సమాచారం. తెలంగాణలో ఇక బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు ఉండదని ప్రభుత్వ ప్రకటన సినిమా పరిశ్రమకు షాక్ గుర్చేసింది. దీంతో ఢిల్లీ నుంచి ఆపరేషన్ ప్రారంభించినట్టు తెలుస్తుంది. ప్రభుత్వ నిర్ణయం మారేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిణామాలు ఆసక్తికరంగా మారుతుంది. అల్లు అర్జున్ కేసు రోజు రోజుకి జటిలంగా మారుతుంది. బెయిల్ రద్దు కోసం పోలీసులు కోర్టును ఆశ్రయిస్తే కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠతని పెంచుతుంది. ఇప్పుడు తాజా పరిణామాలతో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం సంచలనంగా మారింది. కొత్త సినిమాలకు బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు అనుమతి ఇవ్వమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ఇది టాలీవుడ్ కు బిగ్ షాక్ గా మారింది. సంక్రాంతి వేళ పెద్ద హీరోల సినిమాలు వరుసగా విడుదల కానున్నాయి. తెలుగు సినిమాలకి హైదరాబాద్ తో సహా తెలంగాణ జిల్లాల ప్రధాన మార్కెట్ గా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏపీ పైన ప్రభావం చూపుతుందని అంచనాలు కనిపిస్తున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వంలో సంప్రదింపుల కోసం మెగాస్టార్ ను రంగంలోకి దించేలా కొందరు సినీ ప్రముఖులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో అతని ఇంటికి వెళ్లటం మినహా చిరంజీవి ఇప్పటి వరకు ఓపెన్ గా ఈ వ్యవహారం పైన స్పందించలేదు. ఇక బాధిత కుటుంబానికి సినిమా ముఖ్యులు బాసటగా నిలవకపోవటం పైన ముఖ్యమంత్రి శాసనసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో రేవంత్ ఆగ్రహం గుర్తించిన మెగా అల్లు ఫ్యామిలీ ఢిల్లీ కేంద్రంగా ముందుగా చర్చలకు లైన్ క్లియర్ చేసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తుంది. చిరంజీవి గతంలో కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించడంతో మెగాస్టార్ చొరవ తీసుకోవాలని సినీ ప్రముఖులు కోరుతున్నట్లుగా ఇండస్ట్రీలో ప్రచారం సాగుతుంది. తాజాగా తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్రాజు తో చర్చించాలని భావిస్తున్నారు. అయితే ఈ అంశంలో అసెంబ్లీ వేదికగా సీరియస్ గా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని ఇప్పటికే పోలీసులకు స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. తమకు ఎవరిపైన ద్వేషం లేదని, అదే సమయంలో సినీ ప్రముఖులు స్పెషల్ ప్రివిలైజేషన్ మాత్రం ఉండదని రేవంత్ తేల్చి చెప్పారు. దీంతో ముందుగా ప్రభుత్వంతో చర్చల కోసం టాలీవుడ్ ప్రముఖులు ఢిల్లీ నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి రేవంత్ ఏ విధంగా స్పందిస్తారు, ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారుతుంది.
అల్లు అర్జున్ వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంటుంది. పోలీసులు అల్లు అర్జున్ బెయిల్ రద్దు కోసం హైకోర్టులో పిటిషన్ కు సిద్ధమయ్యారని తెలుస్తుంది. దీంతో అల్లు అర్జున్ మెగా కాంపౌండ్ అలర్ట్ అయింది. అల్లు అర్జున్ ఇంటిపైన దాడి గురించి చర్చించినట్టు సమాచారం. తెలంగాణలో ఇక బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు ఉండదని ప్రభుత్వ ప్రకటన సినిమా పరిశ్రమకు షాక్ గుర్చేసింది. దీంతో ఢిల్లీ నుంచి ఆపరేషన్ ప్రారంభించినట్టు తెలుస్తుంది. ప్రభుత్వ నిర్ణయం మారేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిణామాలు ఆసక్తికరంగా మారుతుంది. అల్లు అర్జున్ కేసు రోజు రోజుకి జటిలంగా మారుతుంది. బెయిల్ రద్దు కోసం పోలీసులు కోర్టును ఆశ్రయిస్తే కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠతని పెంచుతుంది. ఇప్పుడు తాజా పరిణామాలతో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం సంచలనంగా మారింది. కొత్త సినిమాలకు బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు అనుమతి ఇవ్వమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ఇది టాలీవుడ్ కు బిగ్ షాక్ గా మారింది. సంక్రాంతి వేళ పెద్ద హీరోల సినిమాలు వరుసగా విడుదల కానున్నాయి. తెలుగు సినిమాలకి హైదరాబాద్ తో సహా తెలంగాణ జిల్లాల ప్రధాన మార్కెట్ గా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏపీ పైన ప్రభావం చూపుతుందని అంచనాలు కనిపిస్తున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వంలో సంప్రదింపుల కోసం మెగాస్టార్ ను రంగంలోకి దించేలా కొందరు సినీ ప్రముఖులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో అతని ఇంటికి వెళ్లటం మినహా చిరంజీవి ఇప్పటి వరకు ఓపెన్ గా ఈ వ్యవహారం పైన స్పందించలేదు. ఇక బాధిత కుటుంబానికి సినిమా ముఖ్యులు బాసటగా నిలవకపోవటం పైన ముఖ్యమంత్రి శాసనసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో రేవంత్ ఆగ్రహం గుర్తించిన మెగా అల్లు ఫ్యామిలీ ఢిల్లీ కేంద్రంగా ముందుగా చర్చలకు లైన్ క్లియర్ చేసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తుంది. చిరంజీవి గతంలో కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించడంతో మెగాస్టార్ చొరవ తీసుకోవాలని సినీ ప్రముఖులు కోరుతున్నట్లుగా ఇండస్ట్రీలో ప్రచారం సాగుతుంది. తాజాగా తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్రాజు తో చర్చించాలని భావిస్తున్నారు. అయితే ఈ అంశంలో అసెంబ్లీ వేదికగా సీరియస్ గా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని ఇప్పటికే పోలీసులకు స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. తమకు ఎవరిపైనా ద్వేషం లేదని, అదే సమయంలో సినీ ప్రముఖులు స్పెషల్ ప్రివిలైజేషన్ మాత్రం ఉండదని రేవంత్ తేల్చి చెప్పారు. దీంతో ముందుగా ప్రభుత్వంతో చర్చల కోసం టాలీవుడ్ ప్రముఖులు ఢిల్లీ నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి రేవంత్ ఏ విధంగా స్పందిస్తారు, ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారుతుంది. అల్లు అర్జున్ వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంటుంది. పోలీసులు అల్లు అర్జున్ బెయిల్ రద్దు కోసం హైకోర్టులో పిటిషన్ కు సిద్ధమయ్యారని తెలుస్తుంది. దీంతో అల్లు అర్జున్ మెగా కాంపౌండ్ అలర్ట్ అయింది. అల్లు అర్జున్ ఇంటిపైన దాడి గురించి చర్చించినట్టు సమాచారం. తెలంగాణలో ఇక బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు ఉండదని ప్రభుత్వ ప్రకటన సినిమా పరిశ్రమకు షాక్ గుర్చేసింది. దీంతో ఢిల్లీ నుంచి ఆపరేషన్ ప్రారంభించినట్టు తెలుస్తుంది. ప్రభుత్వ నిర్ణయం మారేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిణామాలు ఆసక్తికరంగా మారుతుంది. అల్లు అర్జున్ కేసు రోజు రోజుకి జటిలంగా మారుతుంది. బెయిల్ రద్దు కోసం పోలీసులు కోర్టును ఆశ్రయిస్తే కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠతని పెంచుతుంది. ఇప్పుడు తాజా పరిణామాలతో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం సంచలనంగా మారింది. కొత్త సినిమాలకు బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు అనుమతి ఇవ్వమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ఇది టాలీవుడ్ కు బిగ్ షాక్ గా మారింది. సంక్రాంతి వేళ పెద్ద హీరోల సినిమాలు వరుసగా విడుదల కానున్నాయి. తెలుగు సినిమాలకి హైదరాబాద్ తో సహా తెలంగాణ జిల్లాల ప్రధాన మార్కెట్ గా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏపీ పైన ప్రభావం చూపుతుందని అంచనాలు కనిపిస్తున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వంలో సంప్రదింపుల కోసం మెగాస్టార్ ను రంగంలోకి దించేలా కొందరు సినీ ప్రముఖులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో అతని ఇంటికి వెళ్లటం మినహా చిరంజీవి ఇప్పటి వరకు ఓపెన్ గా ఈ వ్యవహారం పైన స్పందించలేదు. ఇక బాధిత కుటుంబానికి సినిమా ముఖ్యులు బాసటగా నిలవకపోవటం పైన ముఖ్యమంత్రి శాసనసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో రేవంత్ ఆగ్రహం గుర్తించిన మెగా అల్లు ఫ్యామిలీ ఢిల్లీ కేంద్రంగా ముందుగా చర్చలకు లైన్ క్లియర్ చేసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తుంది. చిరంజీవి గతంలో కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించడంతో మెగాస్టార్ చొరవ తీసుకోవాలని సినీ ప్రముఖులు కోరుతున్నట్లుగా ఇండస్ట్రీలో ప్రచారం సాగుతుంది. తాజాగా తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్రాజు తో చర్చించాలని భావిస్తున్నారు. అయితే ఈ అంశంలో అసెంబ్లీ వేదికగా సీరియస్ గా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని ఇప్పటికే పోలీసులకు స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. తమకు ఎవరిపైనా ద్వేషం లేదని, అదే సమయంలో సినీ ప్రముఖులు స్పెషల్ ప్రివిలైజేషన్ మాత్రం ఉండదని రేవంత్ తేల్చి చెప్పారు. దీంతో ముందుగా ప్రభుత్వంతో చర్చల కోసం టాలీవుడ్ ప్రముఖులు ఢిల్లీ నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి రేవంత్ ఏ విధంగా స్పందిస్తారు, ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారుతుంది.
అల్లు అర్జున్ వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంటుంది. పోలీసులు అల్లు అర్జున్ బెయిల్ రద్దు కోసం హైకోర్టులో పిటిషన్ కు సిద్ధమయ్యారని తెలుస్తుంది. దీంతో అల్లు అర్జున్ మెగా కాంపౌండ్ అలర్ట్ అయింది. అల్లు అర్జున్ ఇంటిపైన దాడి గురించి చర్చించినట్టు సమాచారం. తెలంగాణలో ఇక బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు ఉండదని ప్రభుత్వ ప్రకటన సినిమా పరిశ్రమకు షాక్ గుర్చేసింది. దీంతో ఢిల్లీ నుంచి ఆపరేషన్ ప్రారంభించినట్టు తెలుస్తుంది. ప్రభుత్వ నిర్ణయం మారేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిణామాలు ఆసక్తికరంగా మారుతుంది. అల్లు అర్జున్ కేసు రోజు రోజుకి జటిలంగా మారుతుంది. బెయిల్ రద్దు కోసం పోలీసులు కోర్టును ఆశ్రయిస్తే కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠతని పెంచుతుంది. ఇప్పుడు తాజా పరిణామాలతో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం సంచలనంగా మారింది. కొత్త సినిమాలకు బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు అనుమతి ఇవ్వమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ఇది టాలీవుడ్ కు బిగ్ షాక్ గా మారింది. సంక్రాంతి వేళ పెద్ద హీరోల సినిమాలు వరుసగా విడుదల కానున్నాయి. తెలుగు సినిమాలకి హైదరాబాద్ తో సహా తెలంగాణ జిల్లాల ప్రధాన మార్కెట్ గా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏపీ పైన ప్రభావం చూపుతుందని అంచనాలు కనిపిస్తున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వంలో సంప్రదింపుల కోసం మెగాస్టార్ ను రంగంలోకి దించేలా కొందరు సినీ ప్రముఖులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో అతని ఇంటికి వెళ్లటం మినహా చిరంజీవి ఇప్పటి వరకు ఓపెన్ గా ఈ వ్యవహారం పైన స్పందించలేదు. ఇక బాధిత కుటుంబానికి సినిమా ముఖ్యులు బాసటగా నిలవకపోవటం పైన ముఖ్యమంత్రి శాసనసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో రేవంత్ ఆగ్రహం గుర్తించిన మెగా అల్లు ఫ్యామిలీ ఢిల్లీ కేంద్రంగా ముందుగా చర్చలకు లైన్ క్లియర్ చేసుకోవాలనే